నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బెదిరించడం, భయపెట్టడం వంటివి మీకు అలవాటు, మాకు కాదు. మంత్రి నారా లోకేష్ ఆరోపణలు వద్దు, నిరూపించండి సవాల్. రోడ్డెక్కిన రాజమండ్రి పేపర్ మిల్ కార్మికులు సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్. హామీలు నెరవేర్చలేని ఏ ప్రభుత్వమైనా ప్రజలు తిరస్కరిస్తారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదని జోస్యం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశవ్యాప్తంగా ఆమోదం పొందింది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రానున్న 5 ఏళ్లలో పేదల కోసం 3 కోట్ల ఇళ్ళు. బెదిరించడం, భయపెట్టడం వంటివి మీకు అలవాటని, ఆరోపణలు వద్దు, నిరూపించండి అంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తాం. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 19 మంది వైస్ ఛాన్సలర్లో ఒక్కసారి 17 మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వైస్ ఛాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి? గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయి, ఎవరు బెదిరించారో చెప్పమనండి. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్లోకి వెళ్లకుండా తాళం వేశారు. మీరా మాట్లాడేది? మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వీసీలు తప్పు చేశారు కనుకే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఎవరు బెదిరించారో చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏపీపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పండి. వీసీ పదవుల కోసం 500 మంది దరఖాస్తు చేశారు. గత ప్రభుత్వం మాదిరి వీసీ పోస్టులను ఒకే వర్గానికి కట్టబెట్టలేదు. సామాజిక న్యాయం చేశాం, విద్యావేత్తలకు వీసీలుగా నియమించాం. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్కి తాళాలు వేశారు. బెదిరించడం, భయపెట్టడం, బయటకు పంపడం మీ అలవాటు. ముఖ్యమంత్రి సభలకు మీలా మేము స్కూలు పిల్లలను పంపలేదని మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పరదాలు కట్టుకుని తిరగడం, తీర్పులు చెప్పిన జడ్జీల భార్యలపై పోస్టులు పెట్టడం మీ వాళ్లకు అలవాటు. ఈ కేసులో ఇప్పటికే కొందరు జైల్లో ఉన్నారని మంత్రి లోకేష్ చెప్పారు. మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తామని జగన్ అన్నారు. ఏమైంది? టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీఏకు మద్దతు తెలిపాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ముందుగానే చెప్పాం. అధికారంలోకి రాగానే 13,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకొచ్చాం. అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం. విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడుకున్నాం అని వివరించారు. ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా, అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలి వదిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమేరైనా పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం. నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ సారీ. ఓకే, సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు, ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు, ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము ఏనాడో అనలేదు. మా సపోర్ట్ అన్కండిషనల్. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని పేపర్ మిల్ పరంపర ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. రాజమండ్రి పేపర్ మిల్లో పరంపర ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఈ నెల 10వ తేదీ నుంచి మిల్లు ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ మిల్లు యాజమాన్యం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఈ నెల 18వ తేదీన పరంపర ఉద్యోగులు మరో అడుగు ముందుకు వేశారు. మిల్లు ఆవరణలోనే పైకప్పుకు చేరుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అయినా సరే పేపర్ మిల్లు యాజమాన్యం వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఉద్రిక్తంగా మారుతుండడంతో తెలిసినప్పటికీ కూడా కార్మికులకు భరోసా ఇచ్చి న్యాయం చేసి దిశగా ప్రయత్నించకపోవడం నిజంగా శోచనీయం. ఈరోజు పరంపర ఉద్యోగులు పేపర్ మిల్లు గేటు దాటారు. గేటు బయటకు వచ్చి రోడ్డెక్కారు. నిరసన వ్యక్తం చేశారు, నినాదాలు చేశారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. మిల్లు కార్మిక నాయకుడు చిట్టూరు ప్రవీణ్ చౌదరి, మాజీ ప్రజాప్రతినిధి మిల్లు యాజమాన్యం కలిసి మోసం చేశారని ఆరోపించారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, చీకటి ఒప్పందం రద్దు చేయాలని కోరుతున్నారు. పరంపర కార్మికుడు కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ చౌదరి వీఆర్ఎస్ తీసుకునేలా చేసి ఆ ఉద్యోగం తనకు ఇస్తానని చెప్పి పరంపర
1-2లో ఉద్యోగాలు వేయించారని పేర్కొన్నారు. కొందరి దగ్గర 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. యాజమాన్యం ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో 2 ఏళ్లు ట్రైనింగ్ అని, ఆ సమయంలో నెలకు 13,000 రూపాయలు ఇస్తారని, తరువాత నెలకు 29,000 రూపాయల జీతం అని చెప్పారని, అయితే ట్రైనింగ్ సమయంలో నెలకు 8,000 మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 23 రోజుల సమ్మె జరగడంతో మరో 6 నెలల ట్రైనింగ్ పెంచారని, పూర్తయ్యాక నెలకు 18,000 ఇస్తున్నారని, ఇది తమను మోసం చేశారని చెప్పారు. తమకు కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆదుకుని న్యాయం చెయ్యాలని కోరారు. మరో కార్మికుడు జోగారావు మాట్లాడుతూ తమకు జరిగిన మోసంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమకు న్యాయం చెయ్యాలని కోరారు. మా దగ్గర సుమారుగా మేము అంటే ఇందులో పరంపర 1, పరంపర 2లో కింద 2 భాగాల కింద తీసుకోవడం జరిగింది. పరంపర 1లో నేను ఒక భాగండి. మా నాన్నగారు ఉద్యోగం రిఆర్ఎస్ తీసుకుని ఆయన ఉద్యోగం నాకు ఇచ్చారు. మిగతా పరంపర 2లో బయట నుంచి సుమారుగా 5 లక్షల దగ్గర నుంచి 20 లక్షల వరకు కొన్ని ఉద్యోగులు అయితే ఉన్నారండి. ఇది వాస్తవం. అప్పుడు ఉన్న అధికారం ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రవీణ్ చౌదరి ఇప్పుడు మా బతుకులన్నీ నరి రోడ్డు మీదకి తీసుకొస్తారు. మా డిమాండ్ ఏముందండి? మా డిమాండ్ అంటే ఏం లేదు. మాకు ఎలాగైతే అపాయింట్మెంట్ ఆర్డర్లో SS2 గ్రేడ్ కింద శాలరీలు ఇస్తానన్నారో అవే మాకు కావాలి. మొత్తం 111 మంది బాధ్యులండి. మొత్తం 1 and 2 కలిపి మొత్తం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ పురంధరేశ్వరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీకి వచ్చింది కేవలం హాజరు కోసం మాత్రమని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి ఆపై వెళ్లిపోవడంపై కూడా అధికార పక్షం మండిపడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు పురంధరేశ్వరి చురకలంటించారు. 6 నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని, అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చారని అన్నారు. కానీ ప్రజలిచ్చిన బాధ్యతను జగన్ మర్చిపోవడం సరికాదన్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను లేవనెత్తాలని తెలిపారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిన విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల కోసం జగన్ మాట్లాడకపోవడం, హాజరు కోసం వెళ్లడం సిగ్గుచేటని అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఇంకా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 3 కోట్ల ఇళ్లు పేదలకు నిర్మిస్తామని వెల్లడించారు. డ్రోన్ల ద్వారా మహిళలు వ్యవసాయం చేసే కార్యక్రమానికి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించామన్నారు. విశాఖ, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని అన్నారు. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిఫలిస్తోందని, బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ జనతా పార్టీ అమితంగా గౌరవిస్తోందని పేర్కొన్నారు. అంబేద్కర్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని విశ్లేషించారు. ప్రసవం సమయంలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించగలిగామని హర్షం వ్యక్తం చేశారు. 8 లక్షల సబ్సిడీతో మహిళలకు సబ్సిడీల మీద డ్రోన్లు అందిస్తున్నామని అన్నారు. యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్దగలిగితే దేశ వనరులు, అవసరాలను తీర్చగలుగుతామని అన్నారు. గతంతో పోల్చుకుంటే దేశంలో నిరుద్యోగ శాతం 4.32% తగ్గించుకోగలిగామన్నారు. ప్రమాణాలతో కూడిన ఉన్నతమైన విద్యను మన బిడ్డలకు అందించగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. మన దేశం ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ అభివృద్ధి మీద ఆధారపడి ఉందన్నారు. దేశంలో 11 కోట్ల మంది రైతులకు 10,000 రూపాయల చొప్పున కేంద్రం రైతుల ఖాతాలలో జమ చేస్తుందని, గడిచిన 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేద ప్రజలకు పేదరికం నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పూర్వాధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు, నర్సిపల్లి హారిక, పరిమి రాధాకృష్ణ, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మిలియన్ మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి ఇవాళ జరుగుతున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీని మాధ్యమంగా దేశీ
పాడి ఏదైతే ఉంటుందో ఆ ఆవుల్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. సాధారణంగా జెర్సీ ఆవులని ఇవన్నీ బయట నుండి తెచ్చుకోవడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్కి తట్టుకోలేక పాల దిగుబడి కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అట్లా కాకుండా మన నేటివ్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారనేటువంటి విషయం. తూర్పుగోదావరి జిల్లా కడియపుల్నక జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 75వ వార్షికోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. కడియపులంక జాతీయ రహదారి పక్కన వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామి 75వ వార్షికోత్సవాలు వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 150 మంది భక్తులు ఆంజనేయ స్వామి మాలలు ధరించి వీధుల గుండా రామనామ జపం చేస్తూ ముందుకు సాగగా వీరి వెంట 108 కలశాలతో మహిళలు వీరిని అనుసరించారు. అలాగే ఎంపీ పురంధరేశ్వరి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆమెకు ఆలయ చైర్మన్ పల్ల సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు, మండల బీజేపీ అధ్యక్షులు బొరుసు సుబ్రహ్మణ్యం ఘనంగా స్వాగతం పలికారు. 26/2/2025 తేదీ బుధవారం మహా అన్న సమారాధన దేవాలయం ప్రక్కన ప్రాంగణంలో చిన్నారులచే బాలోత్సవం జరుగుతాయని ఆలయ చైర్మన్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పల్ల సత్యబాబు, ఈలి బేబీ, బోడపాటి గోపి, పంతం గంగారావు, పంతం గణపతి, పుల్లా రామన్న, ఆకుల శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అసలు ప్రాజెక్ట్ రిపోర్టు తయారు కాలేదు. 2029 కల్లా విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ పూర్తి చేస్తామని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలాడిందని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పాలకుల ముందు సినిమా నటులు సైతం సరిపోరని ఎద్దేవా చేశారు. 4 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారని ప్రశ్నించారు. 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ వచ్చింది, ఎక్కడ పెట్టారో చెప్పగలరా అని ప్రశ్నించారు. 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఎక్కడ పూర్తి చేశారు? 2019 సంవత్సరానికి ముందు పూర్తయిన టిడ్కో ఇళ్ల గత ప్రభుత్వం ఎవరికీ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నది. ఇప్పటికి కూడా టిడ్కో ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి లక్షల ఇల్లు ఎవరికి ఇచ్చారో చెప్పండి అని నిలదీశారు. 2029 కల్లా విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు పూర్తి చేస్తామన్నారు. అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాలేదు. కాస్ట్ ఎస్టిమేషన్ లేదు. భూగర్భ ప్రాజెక్ట్ లేదా ఫ్లైఓవర్ అది నిర్ధారించలేదు. బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు. అలాంటప్పుడు 2029 కల్లా పూర్తవుతుందని ఎలా చెప్పగలరు? నొక్కి వక్కాణించారు. అన్నా క్యాంటీన్లో ఎంతమందికి అన్నం పెడుతున్నారు, ఎంతమంది తింటున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారో వివరాలు చెప్పండి అన్నారు. తలసరి ఆదాయం 31,000 పెరిగిందని అన్నారు. దానికి వివరణ ఇవ్వాలని హర్ష్ కుమార్ డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం, గ్యాస్ సబ్సిడీ, ఉచిత ఇసుక ఈ 3 తప్ప మిగిలిన ఏ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. ప్రజలు వీటిని అన్నింటినీ గమనించి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఓటమి చూస్తుందని హర్ష్ కుమార్ విశ్లేషించారు. హామీలు నెరవేర్చలేని ఏ ప్రభుత్వమైనా ప్రజలు తిరస్కరిస్తారన్నారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. మొత్తం 35 పథకాల్లో కేవలం 2-3 తప్ప మిగిలిన పథకాలను అంతంత మాత్రంగా వదిలేశారని గణాంకాలతో సహా వివరించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని అనుకుని అప్లికెంట్స్ను మోసం చేశారు. మరలా యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించడం వెనకాల నిరుద్యోగులను మోసం చేసినట్లే అని ఆయన అన్నారు. ఎలక్షన్ ముందు జీవీ రెడ్డి తన డిబేట్స్లో కూడా ఓటమికి బాగా ప్రమోట్ చేశారని, తన సహాయంతో అధికారంలోకి వచ్చిన తరువాత అతనికి సైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆ తర్వాత జీవీ రెడ్డి స్వయంగా తన రాజీనామా చేసి రాజకీయాల నుంచి కూడా తప్పించుకున్నట్లుగా ప్రకటించడం వెనకాల ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసామన్నారు. ఎక్కడ పూర్తి చేశారు? అసలు మీరు టిడ్కో ఇళ్ళే ఇప్పుడు వరకు ఇవ్వలేదు. మీ పాత మీరు 19వ సంవత్సరంలో 2019వ సంవత్సరంలో మీరు దిగిపోయినప్పుడు పూర్తి చేసుకున్న ఇళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఇవ్వలేదన్నారు. మీరు వచ్చి 8 నెలలు అయింది అంటున్నారు. 9వ నెల
మీరెందుకు ఈ 8 నెలలు ఆలస్యం చేస్తున్నారు? టిడ్కోలేక ఇల్లు ఇవ్వలేదు, 1.8 లక్షల ఇల్లు కట్టామంటున్నారు. ఎక్కడ కట్టారు? అది కూడా అడుగుతాను మిమ్మల్ని. ఇకపోతే 2027లో పోలవరం పూర్తి అన్నారు. సరే చూద్దాం మీరు ఎంతవరకు పూర్తి చేస్తారు. తర్వాత 2029 విజయవాడ విశాఖపట్నం మెట్రో రైళ్లు పూర్తి చేసేస్తా ఉన్నారు. అసలు దానికి ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలేదు, రూట్ మ్యాపే తెలియదు. 2029లో ఎలా పూర్తి చేసేయగలరండి? అబద్ధాలు ఆడడానికన్నా సబ్బు ఉండాలి. కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారు చేశారా? అట్లీస్ట్ ఎంత బడ్జెట్ అవుతుందన్న అవగాహన ఉందా? భూగర్భంలోంచి చేయాలా, పైన నుంచి చేయాలా? ఇదేమీ లేకుండా మెట్రో రైలు 29 కల్లా పూర్తి. ప్రజల్లో పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీడీపీ రాష్ట్ర నేత ఆకుమర్తి చిన్నమాదిగ పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆకుమర్తి చిన్నమాదిగ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరన్ను అత్యంత భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని చేకూర్చాలని అన్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేకూర్చుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరన్ను గెలిపించాలని కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో రాజశేఖరంకు 1వ నెంబర్ గుర్తుపైన 1వ ప్రాధాన్యత ఓటును వెయ్యాలని కోరారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికే మా మాదిగల మద్దతు ఉంటుందని తెలియజేశారు. గత ప్రభుత్వం మాదిగలను అన్ని రకాలుగా నాశనం చేసిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత కార్పొరేషన్లకు 360 కోట్ల రూపాయలు కేటాయించిందని, దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు, గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ ఫీజులు విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్సి ప్రకటించి 16,000 ఉద్యోగులు కల్పిస్తుందని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదువుకున్న వారికి విదేశాల్లో విద్యా అవకాశాలు కల్పిస్తే గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక విద్యార్థిని కూడా విదేశాలకు పంపలేదని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, కాపు విద్యార్థులు ఫీజులు రాక అనేక ఇబ్బందులు పట్టారని గుర్తు చేశారు. పాత్రికేయుల సమావేశంలో ఎన్డీఏ కూటమి పెద్దలు మద్దాల కొండలరావు, రాచర్ల మురళి, ముప్పిడి రాజు, అచ్చారావు తదితరులు పాల్గొన్నారు. 8 నెలల లోపే 3 కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, మాది కార్పొరేషన్ ఏర్పాటు చేసి 360 కోట్లు వెచ్చించింది. గత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు మీకు సబ్సిడీ కల్పిస్తున్నామని చెప్పి ఒక భ్రమ కల్పించి దాదాపు 8,000 కోట్ల రూపాయలు దళిత గిరిజనులకు సంబంధించిన సబ్సిడీని ఇవ్వకుండా ఎత్తేసిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే గత ప్రభుత్వం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా ముస్లింలు అంటూనే వారి అభివృద్ధికి ఎక్కడ కూడా వారి అభివృద్ధి. తెలుగు కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 65వ వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్లో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పదం కానీ, సంఘటన కానీ, వాక్యం కానీ, భావం కానీ ఎలా తెలుగు కథ రాయాలో అలా రచించి 100కు 100 పాళ్ళు తెలుగు కవిగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఘనత వహించారని ఆంధ్రకేసరి యువజన సమితి ఫ్రీడమ్ పార్క్ కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 65వ వర్ధంతి సందర్భంగా కోటిపల్లి బస్టాండ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సమితి సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచ్చ తెలుగులో సమాజానికి తెలుగు కథను అందించిన అచ్చ తెలుగు కవి శ్రీపాద అని అన్నారు. అన్నంత పని జరిగింది, విమానం ఎలా ఎక్కాలో, వడ్ల గింజలు, తల్లి ప్రాణం వంటి అనేక తెలుగు కథలను అద్భుతంగా ఆయన రచించారన్నారు. ప్రధానంగా స్త్రీ జన పక్షపాతిగా, స్త్రీలు విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో ఆయన అనేక కథలు రచించారన్నారు. సమితి సభ్యులు దేశిరెడ్డి బలరామనాయుడు, రఘుపాత్రుని సాయిబాబా, దూర్వాసుల సత్యనారాయణ, గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు శ్రీపాద తెలుగు కవితల గురించి మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రాజమండ్రి కోటిలింగాల్ ఘాట్ భక్త బృందం రేవులను శుభ్రపరిచారు. రాజమండ్రి కోటిలింగాల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పండుగకు భక్తజనం పోటెత్తి వస్తారు.
దక్షిణ కాశీగా పిలిచే గోదావరి తీరంలో పుణ్యస్థానాలు ఆచరించడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లింగాల్ ఘాట్ భక్త బృందం శ్రమదానం చేసింది. రేవులను పరిశుభ్రంగా చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. రాజమండ్రిలో ఓఎన్జీసీ ఉద్యోగులు పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా వేతన సవరణ జరగలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ మేరకు మార్చి 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణలో హైకోర్టు ఆర్డర్ మీద 14 గార్డెన్ సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గంధవ్ సునీత, డిఎల్ఎస్ఏ సెక్రటరీ సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి, జడ్జీలు మాధురి, జడ్జి 5th అడిషనల్ జేఎఫ్సిఎం శ్రీనివాసరెడ్డి, 6th అడిషనల్ జేఎఫ్సిఎం రెడ్డి ప్రసన్న, వివిధ జడ్జీలు, ప్రముఖ లాయర్లు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వెన్నా కుమారస్వామి, డిఏ సుజాత, ఐ రామకృష్ణారావు, విజయలక్ష్మి, కె బుచ్చిరాజు, డాక్టర్ గుబ్బల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవీ చౌక్ ఉమా బసవలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన కార్యక్రమాల్లో భాగంగా ఉమా బసవలింగేశ్వర స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 800 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి శానిటోరియం చెంచు కాలనీ శ్రీ 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 కనకదుర్గా భవానీ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. శానిటోరియం చెంచు కాలనీ కనకదుర్గా భవానీ ఆలయం 22వ వార్షికోత్సవం జరిగింది. కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త బేసే వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదయం 6 గంటల మొదలుకొని అభిషేకములు జరిగాయి. అనంతరం కుంకుమూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల మొదలుకొని అన్నదాన కార్యక్రమం కూడా సక్రమంగా జరుగుతోంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయగలందుకు
త్వరలో పోలవరం ప్రాజెక్టుతో పాటు నిర్వాసిత పునరావాస కాలనీల్లో పర్యటించి అన్ని సమస్యలను తెలుసుకుంటామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్ పోలవరం పేరుతో బేజం వేయడం జరిగిందని పీసీసీ ఉపాధ్యక్షులు, పోలవరం ప్రాజెక్టు సమస్యలు నిర్వాసితుల అధ్యయన కమిటీ అధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్, కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, సభ్యులు టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు, నిర్వాసితుల పరిస్థితి, R&R ప్యాకేజీ తదితర అంశాల పరిశీలనకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి నియమించిన కమిటీ సమావేశం జరిగింది. అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మార్టిన్ లూథర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు నిర్వాసిత పునరావాస కాలనీలో పర్యటించి అన్ని సమస్యలను అడిగి తెలుసుకుని కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో సభ్యులు బుల్లిబాబు, రాజనాల్ రామ్మోహన్ రావు, జి సత్యేంద్ర, రామలక్ష్మి, బండి విజయభాస్కర్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మోతా శారద, నాయకులు డాక్టర్ వడియార్, బెజవాడ్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతీయ ప్రాజెక్ట్ అంటే దానికి సంబంధించినటువంటి R&R ప్యాకేజ్ అవ్వచ్చు, దాని యొక్క నిర్మాణం అవ్వచ్చు, మొత్తం ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం 100% భరించాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 100% భరించాల్సి ఉంటే అందులోంచి తప్పించుకునే దానికోసంగా ఈరోజు సమస్యలు ఎవరికైతే ప్యాకేజీలు రాలేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా మరి యొక్క ప్యాకేజ్ అందే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీ శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈ కమిటీ ఆ గ్రామాల్లో పర్యటించి వారు ఎదుర్కొన్న సమస్యలన్నింటి మీద కూడా వారికి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారు అండగా ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ యొక్క కమిటీ మహాశివరాత్రి పుణ్యస్నానాలకు ఆచరించేందుకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, రెడ్డి మణేశ్వరరావు, ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు తదితరులతో కలిసి కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్ సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్నానాల రేవులో నదీ జలాలు పరిశుభ్రంగా ఉంచాలని, బురద లేకుండా ఇసుక వేయాలని, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య కార్మికులు నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. స్నానాల అనంతరం దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సిసిసి బీసీఎన్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు, వారి సిబ్బందికి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెదిరించడం, భయపెట్టడం వంటివి మీకు అలవాటు, మాకు కాదు. మంత్రి నారా లోకేష్ ఆరోపణలు వద్దు, నిరూపించండి సవాల్. రోడ్డెక్కిన రాజమండ్రి పేపర్ మిల్ కార్మికులు సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్. హామీలు నెరవేర్చలేని ఏ ప్రభుత్వమైనా ప్రజలు తిరస్కరిస్తారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదని జోస్యం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశవ్యాప్తంగా ఆమోదం పొందింది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రానున్న 5 ఏళ్లలో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.